అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట. రచయిత లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథలోకి వెళితే, మహారాజశ్రీ వాసుదేవరావు గారికి నమస్తే. మీకు నాకు కనీసం ముఖ పరిచయం కూడా లేకపోయినప్పటికీ నేను మీకు ఇలా ఉత్తరం రాస్తున్నానంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఉందని గ్రహించగలరు. మీరు మీ శ్రీమతి గారు కలిసి మీ అబ్బాయి శ్రీ చంద్రశేఖర్ గారిని తీసుకొని విశాఖపట్నం మురళీనగర్లో అంబికా అపార్ట్మెంట్స్కి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తున్న శ్రీ వంక చక్రధరరావు గారి ఏకైక పుత్రిక కుమారి వి వసంతని పెళ్లి చూపులు చూసుకోవటానికి వెళ్తున్నారు. ఆ సందర్భంగా నేను మీకు తెలియజేయ సాహసిస్తున్నదేమంటే, కుమారి కాని కుమారి వసంతని మీ ఇంటి పెద్ద కోడలుగా చేసుకోవాలని ప్రయత్నించటం మీ కుటుంబ సంప్రదాయం దృష్ట్యా అంత శ్రేయస్కరం కాదు. మనిద్దరికీ కనీసం ముఖపరిచయం కూడా లేనందువల్ల నేను ఇంతకంటే అధికంగా ఏమీ రాయలేకపోతున్నాను. ఈ మాత్రపు నా సాహసానికి మన్నించగలరు. సంస్కృతి సాంప్రదాయాలంటే ప్రాణం పెట్టే మీ శ్రేయోభిలాషి కె ఆకాశరామన్న. సన్నజాజులు, కనకాంబరాలు, మరువం కలిపి చక్కగా అల్లిన మాల చేత్తో పట్టుకొని గదిలో అడుగుపెట్టిన కామేశ్వరమ్మ మంచం మీద బోర్లా పడుకొని ఉన్న కూతుర్ని చూస్తూనే గాబరాగా, ఏమే ఇంకా జడైనా వేసుకోలేదు? అప్పుడే 5:30 అయిపోయింది. 6 కల్లా మన ఇంట్లో ఉంటామని పెళ్ళికొడుకు తండ్రి ఖచ్చితంగా చెప్పాడు అంటూ మంచం దగ్గరగా వచ్చింది. ఆవిడ మాటలకి మంచం మీద పడుకొని ఉన్న అమ్మాయి అంగుళం కూడా కదల్లేదు. వసంత, లేమ్మా, నా తల్లివి గదు. ఆవిడ పూలదండ పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి కూతుర్ని బలవంతంగా లేవదీసింది. తల్లి బలవంతాన ఎలాగో లేచి కూర్చున్న వసంత తల అడ్డంగా తిప్పుతూ, ఇలా మాటిమాటికి ఈ నరకం పడటం నా వల్ల కాదమ్మా. విజయనగరం సంబంధం వాళ్ళు కూడా వస్తామని ఇంత ఖచ్చితంగానూ చెప్పి తీరా ఆఖరి క్షణంలో రాలేకపోతున్నాం, క్షమించండి అంటూ ఫోన్ చేసేశారు. ప్రతి సంబంధం వాళ్ళకి ఆకాశరామన్న ఉత్తరాలంటూ ఏవో అందుతున్నాయని మనకి మధ్యవర్తుల ద్వారా తెలుస్తూనే ఉంది. విజయనగరం వాళ్ళు రామని చెప్పి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. మళ్ళీ మరో సంబంధం తెచ్చాం, వాళ్ళ ముందు కూర్చో అంటున్నారు. ఇలా ఎన్నాళ్ళమ్మా? ఏ తప్పు చెయ్యకుండా ఇలాంటి శిక్ష అనుభవించే కంటే పెళ్లి మాటే మర్చిపోయి హాయిగా బతకటం 1000 రెట్లు నయం అంది. మంకెన పువ్వుల్లా మారిన వసంత కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. కూతురి బాధ చూసి తల్లి కూడా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, అలా అనకు తల్లి, నీకు ఈ సంబంధం కుదిరితే నడిచి 7 కొండలు ఎక్కి తలనీలాలు సమర్పించుకుంటానని ఆ వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను. ఆ 7 కొండలవాడు ఈసారి మనల్ని తప్పకుండా గట్టెక్కిస్తాడు. లే, నా మాట విని చప్పున తయారవు, బంగారు తల్లివి. నిన్ను చేపట్టే అదృష్టం లేక ఇప్పటిదాకా ఇలా అన్ని సంబంధాలు తప్పిపోయాయి, కానీ ఈ సంబంధం తప్పకుండా కుదురుతుంది చూడు. లే, ఇవిగో జడ వేసుకొని ఈ పువ్వులు పెట్టుకో, కళ్ళకి కాటుక, ముఖాన బొట్టు చక్కగా పెట్టుకో అంటూ కూతుర్ని లేవదీసి పూలదండ చేతికిచ్చింది. పువ్వులు పెట్టుకుంటానులే కానీ కాటుక మాత్రం పెట్టుకోను. మధ్యాహ్నం నుంచి ఏడ్చి ఏడ్చి కళ్ళు మండిపోతున్నాయి, తల కూడా నొప్పిగా ఉంది. పువ్వులు తీసుకుంటూ అంది వసంత. సరేలే, ఏదో నీకు నచ్చినట్లు తయారవ్వు. వేడిగా ఒక కప్పు కాఫీ తెస్తాను, తాగు, కాస్త సర్దుకుంటుంది. కామేశ్వరమ్మ టైం చూసుకొని హడావుడి పడుతూ వంటింట్లోకి నడిచింది. దాదాపు గంట తర్వాత ముందు గదిలో సోఫాలో బాగా తల వంచుకొని కూర్చుంది వసంత. తల పైకెత్తితే బాగా ఎర్రబడి ఉబ్బి ఉన్న తన కళ్ళు వాళ్ళకి అసహ్యంగా కనిపిస్తాయేమోనని తల మొదటి నుంచి బాగా దించుకొనే ఉంది. మాకు నీ మొహం అస్సలు కనిపించటం లేదు, తల కాస్త పైకెత్తమ్మా అని పెళ్ళికొడుకు తల్లి నవ్వుతూ అనేసరికి తప్పనిసరిగా తల కాస్త పైకెత్తి పెళ్ళికొడుకు వైపు ఒక చిన్న ఓరచూపు చూసి మళ్ళీ వెంటనే తల దించేసుకుంది. పెళ్ళికొడుకు తెల్లగా పొడుగ్గా బాగానే ఉన్నాడు అనుకుంది మనసులో. పెళ్లివారు ప్రసన్నంగానే ఉన్నారు. పెళ్ళికొడుకు తండ్రి నవ్వుతూ కొడుకుతో, ఏరా ఏమంటావు అంటూ అక్కడికక్కడే అడిగేశాడు.
పెళ్ళికొడుకు చిన్నగా నవ్వినట్టున్నాడు. మీ ఇష్టం నాన్న అన్న మాట మాత్రం వినిపించి వసంత గుండె ఒక్కసారి జల్లుమంది. అప్రయత్నంగా తలెత్తి తల్లివైపు తండ్రివైపు చూసింది. ఇద్దరి ముఖాలు పుచ్చపువ్వుల్లా ఉన్నాయి. ఇంతలో పెళ్ళికొడుకు కూర్చున్న సోఫా పక్కనే చిన్న స్టూలు మీద ఉన్న ఎర్ర రంగు ఫోన్ మోగింది. ఒక్క క్షణం వసంత తండ్రి అంతరాయానికి క్షమాపణలు చెబుతూ వెళ్ళి ఫోన్ తీశాడు. హలో, పలానా నెంబరేనానండి? అవునండి, ఎవరు కావాలి మీకు? అక్కడ రామచంద్రరావు గారు ఉన్నారు కదా, ఆయన్ని ఒక్క క్షణం ఫోన్ దగ్గరికి పిలుస్తారా? రామచంద్రరావు గారా? అప్రయత్నంగా పైకే అనేసిన వసంత తండ్రి ఏదో సందేహిస్తూ ఒక్క క్షణం ఆగాడు. ఏమిటండి, నాకా ఫోను? పెళ్ళికూతురు తండ్రి నోటి వెంట తన పేరు వినగానే పెళ్ళికొడుకు తండ్రి సోఫాలో నుంచి లేచి ఫోన్ దగ్గరగా వస్తూ అడిగాడు. ఎవరో మిమ్మల్ని అడుగుతున్నారు. విధిలేక రిసీవరు పెళ్ళికొడుకు తండ్రి చేతిలో పెట్టి పక్కకి తప్పుకున్నాడు వసంత తండ్రి. పెళ్ళికొడుకు సోఫాలో జరిగి తండ్రికి చోటిచ్చాడు. రామచంద్రరావు కొడుకు పక్కన కూర్చుంటూ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని హలో, నేనే రామచంద్రరావుని అన్నాడు. ఫోన్ మోగిన క్షణం నుంచి టెన్షన్ అనుభవిస్తున్న వసంత సిగ్గుమాటే మర్చిపోయి తలెత్తి ఫోన్లో మాట్లాడుతున్న పెళ్ళికొడుకు తండ్రి వైపే చూడసాగింది. రామచంద్రరావు గారు నమస్తే. నేనెవరో మీకు తెలియదులేండి. అట్టే మాట్లాడి మీ సమయాన్ని వృధా చెయ్యను. మీరు మీ అబ్బాయికి వసంతని చేసుకోవాలని నిశ్చయించుకున్నారా? రామచంద్రరావుకి ఒక్క క్షణం ఏమని జవాబివ్వాలో తోచలేదు. క్షణంలో సర్దుకొని మీకెందుకు ఆ విషయం అని ప్రశ్నించాడు. అవతలి నుంచి చిన్న నవ్వు వినిపించింది. బాగా అడిగారు. ఎంతైనా క్రిమినల్ లాయర్ కదా. నిజమే, మీరు నిశ్చయించుకున్నారా లేదా అన్న విషయం నాకెందుకు? కాకపోతే నా ధర్మంగా నేను మీకొక చిన్న సలహా ఇవ్వదలచి ఈ ఫోన్ చేశాను. మీరు కేసుల్ని అట్టే నాంచకుండా తొందరగా తెమిల్చే గొప్ప లాయరుగా సిటీలో పేరుపడ్డారు. ఈ సంబంధం విషయంలో కూడా అంత చురుకుగాను వ్యవహరిస్తే మాత్రం అది కేవలం మీ తొందరపాటుతనమే అయ్యి మీ అబ్బాయి జీవితమే ఒక క్రిమినల్ కేసు అయి తీరుతుంది. తప్పదు. ఉంటాను. నమస్కారం. ఫోన్ పెట్టేసిన చప్పుడు. రామచంద్రరావు సాలోచనగా రిసీవర్ పెట్టేశాడు. ఇటు తిరిగేసరికి ఉబ్బి ఎర్రగా ఉన్న కళ్ళతో సూటిగా చూస్తున్న పెళ్ళికూతురు కనబడి మనసులో పడిన సందేహం అనుమానమై మొలకెత్తటం ప్రారంభించింది. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. నిజానికి ఇందులో ఏమీ లేకపోవచ్చు. ఇదంతా ఎవరో కక్షగట్టి చేస్తున్న పని కావచ్చు. కానీ ఇది మామూలు విషయం కాదు. కన్న కొడుకు కలకాలం కలిసి కాపురం చేయాల్సిన విషయం. సందేహాలు అనుమానాలతో మొదలుపెట్టి క్రిమినల్ కేసులా విచారించదగ్గది కాదు. సందేహాలకి అనుమానాలకి చోటే ఉండకూడని విషయం. రామచంద్రరావు క్షణంలో ఒక నిశ్చయానికి వచ్చి భార్య వైపు కొడుకు వైపు చూస్తూ లేవమన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. తర్వాత చక్రధరరావు వైపు తిరిగి చేతులు జోడిస్తూ మేము ఇక సెలవు తీసుకుంటాం అన్నాడు. ప్రేక్షకులు ముగ్గురికి విషయం అర్థమై ముఖాలు కలతప్పాయి. పెళ్ళికూతురు వసంత తల మళ్ళీ భూమిలోకి వంగిపోయింది. వసంత తండ్రి మాత్రం చిగురంత ఆశతో పెళ్ళికొడుకు తండ్రి వెనక నడుస్తూ నన్ను రేపు మీ ఇంటికి రమ్మంటారా అంటూ ప్రశ్నించాడు వినయంగా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రామచంద్రరావు భార్యాబిడ్డలతో సాగిపోయాడు. నిస్సహాయంగా వెనక్కి వచ్చిన చక్రధరరావు సోఫాలో నిశ్చలంగా కూర్చొని ఉన్న కూతురి మొహంలోని విషాద గాంభీర్యాన్ని చూసి నిలువున నీరైపోయాడు. కూతుర్ని ఎలా పలకరించి సంభాళించాలా అని అతడు ఇంకా ఆలోచిస్తూ ఉండగానే వసంత నోరు విప్పింది. నాన్న, ఈ క్షణం నుంచి నా పెళ్లి ప్రయత్నాలు మానేస్తారా? లేకపోతే ఈ రాత్రికే నన్ను ఎలాగోలా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమ్మన్నారా? కూతురి మాటలకు కామేశ్వరమ్మ గొల్లుమంది. చక్రధరరావు వచ్చి కూతురి పక్కన కూర్చుంటూ ఏదో నచ్చజెప్పబోయాడు. వసంత తండ్రిని మాట్లాడనివ్వలేదు. ఆవేశంగా వద్దు నాన్న, మీరు అమ్మ ఇంకేం చెప్పొద్దు. ఈ సంబంధంతో కలుపుకొని ఇప్పటికి అక్షరాల 6 సంబంధాలు వరుసగా ఆ ఆకాశరామన్న వల్ల తప్పిపోయాయి. ఆ ఆకాశరామన్న ఎవడో నన్ను ఈ జన్మకి పెళ్లి చేసుకొనివ్వడు. ఆ సంగతి తెలిసి ఎందుకు నన్ను ఇలా బాధ పెడతారు? నా కర్మానికి నన్ను ఇలా వదిలేయండి.
మీకసలు కూతురే పుట్టలేదనుకోండి అంది. కూతురి మాటలకి తల్లి ఏడుపు స్థాయి పెరిగింది. చక్రధరరావు కోపంగా భార్యని కసురుతూ, ఆ వెధవ ఏడుపు ఆపవే, బాధపడుతున్న వాళ్ళ ఎదురుగా కూర్చొని భోరున ఏడుస్తుంటే వాళ్ళు ఆ క్షణానికే చస్తారు. అసలు దీనికంతటికీ కారణం నువ్వు పచ్చగా నట్టింట్లో కాలు పెట్టిన కోడల్ని అడుగు పెట్టిన క్షణం నుంచి ఆరళ్ళు పెట్టి కాల్చుకు తిన్నావు. ఎంతసేపు డబ్బో 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 అంటూ మీ వాళ్ళేం పెట్టారు, మీది దరిద్రపు కుటుంబం అని ఆ పిల్లని నానా మాటలు అని చివరికి పుట్టింటికి పంపించేసేదాకా నిద్రపోలేదు. నీ కూతురి కోసం నువ్వు ఏడుస్తున్నట్టే ఆ పిల్ల కోసం ఆ పిల్ల తల్లి కూడా ఏడ్చి ఉంటుంది. ఆ తల్లి కడుపుకోత మనకి ఉసురై ఏడిపిస్తోంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అనుభవించు అన్నాడు. భర్త మాటలు వినగానే కామేశ్వరమ్మ ఏడుపు ఠక్కుమని స్విచ్ ఆఫ్ చేసినట్లు ఆగిపోయింది. మరుక్షణం భర్త వైపు కొరకొరా చూస్తూ, అవునవును, అక్కడికి లోకంలో ఆడాళ్ళంతా వాళ్ళ కోడళ్ళని నెత్తిమీద పెట్టుకు చూస్తుంటేనే వాళ్ళ కూతుర్లకి పెళ్ళిళ్ళవుతున్నాయి, లేకపోతే ఇలాగే అఘోరిస్తున్నారు. ఇదిగో ఇలాంటి చచ్చు కబుర్లు నాకు చెప్పకండి. అసలు మీ మాటలు వింటుంటే నాకింకో అనుమానం వస్తోంది. ఇన్నాళ్ళ బట్టి ఆ ఆకాశరామన్న ఎవడా అని బుర్ర బద్దలు కొట్టుకు చచ్చాం గాని మనకి ఆ ఆలోచనే రాలేదు. చెల్లెల్ని పుట్టింటికి తోలేశామని దాని అన్నే ఈ వెధవ పని చేస్తున్నాడో ఏమో. ఒక్కసారి అలా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చామంటే కటకటాల వెనకలబడి ఏడుస్తాడు వెధవ అంది. ఏడుస్తాడు, ఏడ్చేది వాడు కాదే వెర్రిమొహమా, మనం. వాడంత తెలివిలేని వాజమ్మా అనుకోకు. 75,000 కాషు, 5 తులాల బంగారము, 50 తులాల వెండి, ఇంటెడు సారే సామాను ఇచ్చి పిల్లనిచ్చామండి. ఇవేమీ ఆ అత్తగారి కంటికి ఆనలేదండి. కాళ్ళపారాని తడి కూడా ఆరకుండానే పిల్లని నానా మాటలు అనటం మొదలుపెట్టి చివరికి చెయ్యి కూడా చేసుకుని పుట్టింటికి కట్టుబట్టలతో తగలేసిందండి. మా బావ ఉత్త గంగిగోవు లాంటి వాడండి. అతన్ని వాళ్ళమ్మే గంగిరెద్దును చేసి ఆడిస్తోందండి అని సాక్ష్యాధారాలతో సహా కళ్ళకి కట్టినట్టు కోర్టులో చెప్పగలడు వాడు. వాడెవరనుకుంటున్నావే, సిటీలో అతి చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న లాయరు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి న్యాయం చేయటం కోసం పట్టాపుచ్చుకున్న పెద్ద మనిషి. స్వయాన తోడబుట్టిన చెల్లెలు. తండ్రి లేని పిల్ల. ఆ పిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? అసలు ఆ కుర్రాడు మనల్ని ఇంకా కోర్టు కీడ్చకుండా ఊరుకున్నాడంటేనే గొప్ప. ఇదిగో ఇన్నాళ్ళు నీకు చెప్పకుండా దాచాం గాని ఇప్పుడు చెబుతున్నా విను. నువ్వు అనుమానాలేమీ పెట్టుకోనక్కర్లేదు. నిక్షేపరాయుల్లా లక్షణంగా మన కోడలు పిల్ల అన్న జయప్రకాశే ఆకాశరామన్న. ఆ సంగతి మాకు విజయనగరం సంబంధం చెడగొట్టిన తర్వాత తనే స్వయంగా కలుసుకొని మరీ చెప్పాడు. మాకంటే మాకు కాదులే, వసంత ఒక్కర్తిని కలుసుకొని చెప్పాడు. చెప్పవే అమ్మా, ఆ మహానుభావుడు నీతో ఏం చెప్పాడో నువ్వే స్వయంగా మీ మాతృదేవతకి వివరించు. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న భర్త మాటలకి స్తంభించిపోయిన కామేశ్వరమ్మ అప్రయత్నంగా కూతురు వైపు తిరిగింది. వసంత తల వంచుకుంటూ, అన్నయ్యకి హైదరాబాదు ట్రాన్స్ఫర్ చేయించి అక్కడ వదిన చేత కాపురం పెట్టించాలట. నువ్వు పొరపాటున కూడా హైదరాబాదు వైపు కన్నెత్తి చూడకూడదట. మరో నెల రోజుల్లో ఆ పని చెయ్యాలట. ఈ లోపున నాకేమైనా సంబంధాలు చూస్తే ఇలాగే చెడగొడుతూ ఉంటాడట. నెల రోజులు దాటాక కూడా మనం తను చెప్పిన పని చెయ్యకపోతే. వసంత ఆగిపోయింది. చెయ్యకపోతే? ఆతృతతో గుండె ఆగిపోయింది కామేశ్వరమ్మకి. వసంత తల ఇంకా దించుకుంటూ, చెయ్యకపోతే నాకు పెళ్ళైతే కాదట, కానీ తల్లిని మాత్రం అవుతానట అంది. ఓరి దౌర్భాగ్యుడా! కామేశ్వరమ్మ గుండెలు బాదుకుంది. ఒకవేళ తను చెప్పినట్టు చేస్తే కానీ కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడట. వసంత పూర్తి చేసింది. చస్తే ఇవ్వను. ఇంత జరిగాక ఆ వెధవకి కాళ్ళు గడిగి కన్యాదానం చేసే కంటే అసలు నా కూతురు ఆడదే కాదనుకొని పెళ్లి మాటే మర్చిపోతాను. వీరావేశంతో ఊగిపోయింది కామేశ్వరమ్మ. నువ్వలా చేయగలవేమో కానీ నేను మాత్రం చెయ్యలేను. అంతకంటే శాంతినివాసంలో నాగయ్యలా నీకు 4 తగలనిచ్చి వసంతని జయప్రకాష్కిచ్చి పెళ్లి చేయటం నాకు సులువైన పని. సుఖంగా సోఫాలో వెనక్కి వాలుతూ అన్నాడు చక్రధరరావు.
శాంతినివాసంలో నాగయ్య చేతికర్ర దెబ్బలు తింటున్నప్పటి సూర్యకాంతంలాగే చూసింది కామేశ్వరమ్మ. తర్వాత కూతురి వైపు చూసి, ఏవే, నువ్వు మీ నాన్న పార్టీయేనా అని ప్రశ్నించింది. వసంత మృదువుగా, అమ్మ, నాన్న అన్నయ్య ఇద్దరూ నెమ్మదస్తులు, మంచివాళ్ళు. వాళ్ళ మంచితనాన్ని మెతకతనంగా జమకట్టి ఇన్నాళ్ల నుంచి వాళ్ళని గంగిరెద్దుల్లాగే ఆడించావు. నీ ధర్మమా అని ముసలి కాలంలో కొడుకు దగ్గర రోజులు వెళ్ళబుచ్చుదామనుకున్న తాత నాయనమ్మ పల్లెటూళ్ళలో దిక్కులేని చావు చచ్చారు. అయినా నాన్న పల్లెత్తు మాట అనలేకపోయారు. అన్నయ్య ఏరి కోరి చేసుకున్నాడని, ప్రేమగా చూసుకుంటున్నాడని వదినను చూసి బాధపడిపోయి అభం శుభం ఎరగని ఆ అమాయకురాల్ని నానా మాటలు అని కొట్టి పుట్టింటికి పంపించేశావు. అయినా అన్నయ్య నిన్ను పల్లెత్తు మాట అనలేక, నీలా కర్కోటకంగా ఉండలేక నెల మొత్తం క్యాంపులు వేయించుకొని ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. నువ్వు చేసిన పని వల్ల ఇటు నా జీవితం నాశనమవుతోంది. నేను నాన్నలా అన్నయ్యలా ఊరుకునే రకం మనిషిని కానని నీకు తెలుసు. ఈవేళటి ఫోన్ కాల్తో ప్రకాష్ తన పట్టు మీదే ఉంటాడని మరీ ఖచ్చితంగా తేలిపోయింది. ఇంకా నా జీవితాన్ని చక్కదిద్దడానికి తల్లివి నువ్వు నడుం కట్టకపోతే నేనే స్వయంగా ఆ బాధ్యత తీసుకుంటాను. ప్రకాష్ చాలా మంచివాడు, సర్వసమర్థుడైన వాడు. అతన్ని చేసుకుంటే సుఖంగా జీవిస్తానన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది అంది. వేలెత్తి చూపిస్తూ మాట్లాడేసరికి కామేశ్వరమ్మ ఉక్రోషంతో కళ్ళ నుంచి జలజల కన్నీళ్లు కారుస్తూ, కానివ్వండి తల్లి, మీ మాటే కానివ్వండి. ఉన్నది ఒక్కగానొక్కడు. వాణ్ణి హైదరాబాదు పంపించేసి పెళ్ళాంతో హాయిగా ఉండమనండి. నేను చస్తే నాకు తలకొరివి పెట్టడానికి కూడా వాడి పెళ్ళాం రానక్కర్లేదు. ఇంకా నువ్వెవరిని కట్టుకొని ఊరేగుతావో అది నీ ఇష్టప్రకారమే చెయ్యి. నన్నింక ఎవరు ఏమి అడక్కండి అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం పాటు ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిన తండ్రి కూతురు మొహామొహాలు చూసుకున్నారు. నెమ్మదిగా ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. వసంత చిరునవ్వు నవ్వుతూ కుడిచేతి బొటనవేలు పైకెత్తింది. ఆడపడుచు వసంత స్వయంగా వచ్చి, వదిన, ఇంక నీ సీతమ్మవారి అవతారానికి స్వస్తి. వచ్చే నెల్లో నువ్వు మీ ఆయన జల్ మోహన్ రంగా అని హైదరాబాదు చెక్కేస్తున్నారు. ఈ మాట చెప్పగానే అన్నయ్య మొహం ఎంతలా వెలిగిందంటే పాపం నిజంగా జాలేసిందనుకో. ఈవేళ రాత్రికి నీ పతిదేవుడే స్వయంగా విజయం చేస్తున్నాడు అంటూ చెప్పేసరికి కళ్యాణి ముందు నమ్మలేదు. తర్వాత వసంత వివరంగా చెప్పిన కథంతా విని నిర్ఘాంతపోతూ, ఏమిటి వసు నువ్వు చెబుతున్నది? నిజంగా మా అన్నయ్య అలా ఆకాశరామన్న ఉత్తరాలు రాసి నీ పెళ్లి చెడగొట్టాడా అంటూ విహ్వలంగా ప్రశ్నించింది. లేదు, ఆకాశ సీతమ్మలా నేనే రాసుకున్నాను నా పెళ్లివారికి ఉత్తరాలు. వసు, ప్లీజ్ నిజం చెప్పు, మా అన్నయ్య అంత దారుణంగా ప్రవర్తించాడా? కళ్యాణి ప్రశ్నకి చురుగ్గా చూసింది వసంత. ఇందులో దారుణమేముంది? చేతనైనంత సొమ్మిచ్చి చెల్లెలికి పెళ్లి చేశాడు. ఆ అత్తగారికి అదేమీ కళ్ళకి ఆనలేదు. ఆవిడకి కడుపు నిండా డబ్బాకలే. పెళ్ళై పట్టుమని 2 ఏళ్లైనా కాకుండా అత్తగారి చేతిలో నానా బాధలు పడి ఆవిడ గెంటేస్తే మొహం వేలాడేసుకొని పుట్టిల్లు చేరిన చెల్లెల్ని చూసి ప్రేమాభిమానాలు గల ఏ అన్నకి కడుపు మండకుండా ఉంటుంది? కళ్యాణి శాంతంగా, వసంత, నువ్వు చెబుతున్నదంతా నిజమే కావచ్చు, కాదనను. కానీ తన చెల్లెలి కోసం మరో ఆడపిల్లని ఇంత దారుణంగా మా అన్నయ్య ఏడిపించాడంటే నేను నమ్మలేను. ఆ పిల్ల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నిన్ను నేను చేసుకుంటాన్లే అని ఉద్ధరింపు మాటలు చెప్పే మనిషి కాదు వాడు. నిజం చెప్పు, వాడు ఆకాశరామన్న అయితే నువ్వు ఆకాశ సీతమ్మవి కావు అంది. పట్టుబడ్డట్టు చూసింది వసంత. తర్వాత సిగ్గుగా నవ్వుతూ, మీ అన్న మీద నీకెంత నమ్మకం వదినా అంది. అప్పటికి కళ్యాణి కాస్త రిలీఫ్గా నవ్వుతూ, దొరికావు కదా, ఇంకా చెప్పు అంది. వసంత సిగ్గుపడుతూనే, మీ పెళ్ళైనప్పటి నుంచి నేను మీ అన్నయ్య ఒకరినొకరం ఇష్టపడుతూనే ఉన్నాం. నీకోసం మీ అన్నయ్య మన ఇంటికి వస్తే నేను కాస్త చనువుగా మాట్లాడేసరికే మా అమ్మ నన్ను కేకలేసేది. ఆవిడకి నన్ను గొప్ప ఇంటి కోడల్ని చేయాలని ఆరాటం. మనసున్నవాడే గొప్పవాడని ఆవిడకి తట్టదు. ఏం చెయ్యాలా అని మేము తర్జన భర్జనలు పడుతూ ఉండగానే ఆవిడ నిన్నిక్కడికి పంపించేసింది.
ఇంకా ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టేద్దాంలే అని ఈ ప్లాను నేనే మీ అన్నయ్యకి చెప్పాను. పెళ్లి సంబంధం రావటం తరువాయి వాళ్ళ అడ్రస్ పట్టుకొచ్చి దగ్గర కూర్చొని మీ అన్నయ్య చేత ఎడం చేత్తో ఉత్తరం రాయించేదాన్ని. ఇంతకీ నన్ను కనిపెట్టావు కానీ నాకు అడ్రస్లు ఇచ్చి సాయం చేసి మరో మహానుభావుణ్ణి కనుక్కోలేకపోయావు అంది. ఎవరు? కళ్యాణి కుతూహలంగా ప్రశ్నించింది. ఇంకెవరు, మా నాన్న, స్వయంగా మీ మామగారు, వసంత నవ్వుతూ చెప్పింది. మామయ్య గారా? కళ్యాణి ఆశ్చర్యపడింది. మామగారి మంచితనానికి ఆ కోడలి కళ్ళు చెమర్చాయి. అంతలో అప్పుడే వీధిలో నుంచి వచ్చిన అన్నగారిని చూసి నవ్వుతూ ఆడపడుచుతో, అదిగో నీ ఆకాశరాముడొచ్చాడు, నేను వెళ్ళి కాఫీలు పట్టుకొస్తాగాని ఈ లోపున మా అన్నయ్య మాత్రం జాగ్రత్త అంటూ గుసగుసలాడి వంటింట్లోకి వెళ్ళిపోయింది. మరి కాసేపటికి హాల్లో టేప్ రికార్డర్లో నుంచి ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట అంటూ సుశీల గొంతు మధురంగా వినిపించసాగింది. ఆ పాట తమ కోసమే కళ్యాణి పెట్టిందని గ్రహించిన వసంత జయప్రకాష్ సమక్షంలో నూతన వధువులాగే సిగ్గుపడింది. చక్కటి సంగీతం, మధురమైన ఏకాంతం, మనసైన జవరాలి సాన్నిధ్యం, ఈ మూడు కలగలిసి కలిగించే మత్తుని నిరోధించగలగటం జయప్రకాష్ కాదు కదా, ఆ బ్రహ్మకి కూడా సాధ్యం కాదు. మత్తెక్కినవాడు తూలుతూ సమీపంలో దొరికినదాన్ని ఆలంబన చేసుకున్నట్టే ప్రేమమైకం కమ్మినవాడు తూలుతూ ప్రియురాల్ని ఆలంబనగా చేసుకుంటాడు. ఇంకా ఈ కథ ఇంతే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కదులుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.